నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేది నేనే. రాపూరు ప్రాంతంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. గూడూరు పట్టణంలోని 1వ వార్డులో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి. బీసీలకు జగన్ చేసిందేమీ లేదు. రాపూర్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తదితరులు. వైభవంగా పల్లకీ సేవ, ఊంజల సేవ. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా 78,98,000 మంది మహిళలకు నిధులు జమ చేశారని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాపూరు మండలంలోని మధ్యలమడుగు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు నగదు చెక్కులు అందజేశారు. రాపూరు మండలంలోని మధ్యలమడుగు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు మంజూరు కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అక్క చెల్లెమ్మలకు ఆసరా కింద కేటాయించిన నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆనవ రామనారాయణ రెడ్డి కారణంగా వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఈ దఫా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని, అందరూ కలిసి గెలిపిస్తే సేవ చేసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మహిళలకు నగదు జమ చేశారని ఆయన వివరించారు. ఎంతటి వ్యక్తి అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. నమ్మాడు. ఇదివరకు రామనారాయణ ఆయన ఉన్నాడు, ఆయన నమ్మాడు. ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాటిచ్చాడు. మంచిగా గెలిచిన తర్వాత కూర్చున్నాడు, గొట్టను తీసి గొట్టను పెట్టాడు. అభివృద్ధి అనేది అసలు చేయాల చెప్తా ఉంటారు. రాపూర్ మండలంలో వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు. రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చింది ఏం లేదు. నేను సమన్వయకర్తగా నియమించబడి 1 సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలంలో ఎంతో చేయొచ్చు కదా అంటే జరిగిన తప్పులు సరిదిద్దడానికి సగం సమయం సరిపోయింది. మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నాకు తెలిసి మీరు చాలా మంది చూస్తుంటారు. మీ ఇళ్లకు వచ్చానమ్మా చేస్తున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన గడపలో 76,000 ఇళ్లకు నేను వెళ్ళటం జరిగింది, మాట్లాడటం జరిగింది. అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను. ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా. మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు, నమ్మకాలు నేను కోరుకుంటున్నా. రేపు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 1వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటా ప్రచారం చేపట్టారు. పట్టణంలోని 1వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. మహిళా నాయకులతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. పలు సమస్యలను మహిళలు ప్రస్తావించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే చదువుకునే పిల్లలు ఒక్కొక్కరికి 15,000 రూపాయల వంతున అందజేస్తారని, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందని ఆమె వివరించారు. మొదటి వార్డు నుంచి 1వ వార్డు నుంచి ప్రారంభించడం. ముఖ్యంగా ఈ
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహాశక్తి అనే కార్యక్రమం ద్వారా కొన్ని పథకాలను మనం ముందుకు తేవడం జరిగింది. ఆ పథకాల్లో ముఖ్యంగా తల్లికి వందనం అనే దాని పేరు మీద ప్రతి ఇంట్లో చదువుకునే 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకి నెలకి సంవత్సరానికి 15,000 లెక్కన వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లి నిధి కింద ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 15,000 లెక్కన ప్రతి ఒక్క ఆడబిడ్డకి డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత బస్ సౌకర్యము సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా యువగళం ద్వారా నిరుద్యోగ వృత్తి కింద 3,000 లెక్కన ప్రతి నెల ఇవ్వడము. అదేవిధంగా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలను కల్పన చేయడము అనేటువంటి ముఖ్య ఉద్దేశాలు చేయడము. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పించడము. ఈ విధంగా రైతులకి ప్రతి సంవత్సరము 20,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాలన్నీ జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి తెలియపరిచి మీరు ఎందుకొరకు తెలుగుదేశానికి ఓటేయాలో తెలియజేయడము జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక బాండ్ రూపంలో మేము ఇవ్వడము. ఇది మీ ఇంటికి ఈ పథకం ద్వారా మీకు ఇంత అమౌంట్ వస్తుంది, ఈ పథకం ద్వారా మీకు ఇది లభిస్తుంది అని వాళ్ళకి తెలియపరుస్తూ మేము ఓటు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రాన్ని చూసుకుంటే 2019లో మన రాష్ట్రం పెట్టింది. ఇప్పుడు మన రాష్ట్రం పెట్టిందో ఒకసారి గమనించండి. 2019లో అప్పుడు బాబు గారు గెలిచిందంటే ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని అనేది ఉండేది, పోలవరం అనేది నిర్మాణం జరిగి ఉండేది, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చి ఉండేది, ఎన్నో కంపెనీలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వచ్చి ఉండేది. ఇలా ఎన్నెన్నో పథకాలు మనకు వచ్చి ఉండేది. ఎంతో కుటుంబం ఎంతో ఆర్థికంగా ఎదుగుదల ఉండేది. ఇంకా మరికొందరు మాట్లాడారు. భవిష్యత్తు గ్యారంటీ అనే పథకాలని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చున్నారు. ఈ పథకాలని గ్యారంటీ చేసి మన చంద్రబాబు నాయుడు పాలనలో మనకు ప్రతి ఒక్కటి అందజేసేటట్టుగా మన వార్డుకి ఈరోజు డోర్ టు డోరు అని చెప్పేసి నేను ప్రాధాయపడుతూ ఓట్లని అడగబోచ్చు. ఈరోజు సంజయరాణి గారు మన వార్డుకి వచ్చి ఉన్నారు. ఆమెని ఇంత ఘనంగా సత్కరించి మేము ఉన్నాము, మేము సునీల్ కుమార్ని గెలిపించుకుంటాము అని చెప్పేసి నేను భరోసా ఇచ్చి ఓటుకి హామీ ఇస్తూ ఆమెని ఈరోజు ఎంత సంతోషకరంగా మా వార్డు నుంచి పంపించుకుంటున్నామని అంటే అది మా మాజీ ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణి, సుబ్బమ్మ, భారతి, కల్పన తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు వద్ద కొన్ని ఊరకుక్కలు ఉన్నాయని, ఆయన చెప్పిన వారిని విమర్శించడమే వారి పని అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఇటీవల వైకాపాలో చేరిన ఎంపీ కేశినేని నాని విజయవాడలో మాట్లాడారు. నారా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, ఓడిపోయాక సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లడం ఖాయమని ఆయన విమర్శించారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గిమిక్లన్నీ నాకు తెలుసు. మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందుకు తీసుకెళ్ళే మా ధ్యేయం. దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ 9.5 ఏళ్ళు ఇప్పుడు దాదాపు 9.5 ఏళ్ళు దాటిపోయింది మీరు నన్ను చూసి ఒక ఎంపీగా. సో నా టార్గెట్ అంతా నా ఫోకస్ ఈ ప్రాంత ప్రజలు మంచి చేయడం. దాని నుంచి ఎవరో డీవియేట్ చేసినా కానీ నేను డీవియేట్ అవ్వను. ఓర్పక్కలు ఒరుగుతానే ఉండే ఏదో ముందుకెళ్తానే ఉంటాను, దాంట్లో డౌట్ లేదు. ఇట్లాంటి ఓర్పక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారి పని. ఇట్లా ఓర్పక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరన్నా తిడితే ఒక 5 పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు, నువ్వు తిట్టు నీకు 5 పదవులు ఇస్తాను. పోయినసారి 5 ఏళ్ళలో చూసాం, 14 నుంచి 19 వరకు ఇదే ఓర్పక్కకి 5 పదవులు ఇచ్చాడు. ఎందుకంటే జనాన్ని తిట్టమని. ముఖ్యమంత్రిని తిట్టు, ఆడని తిట్టు, ఏళ్ళని తిట్టు అని ప్రెస్ నోట్లు వస్తూ ఉంటాయి. టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ పంపిస్తారు. ఇదిగో ఇవాళ నాని పార్టీలోంచి వెళ్ళిపోయాడు, స్వామిదాస్ వెళ్ళిపోయాడు, ఇదిగో ఇవాళ ఈ తిట్టని చెప్పి వాడే రాసి పంపిస్తారు. ముఖ్యమంత్రిని బాషీగాని తిట్టు, లేకపోతే కేసీఆర్ అని నిధి తిట్టు, లేకపోతే స్వామిదాస్ నిధి తిట్టు. పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు. పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం, మా టైం ఇచ్చాం, మా ఎనర్జీ ఇచ్చాం, ఈ ప్రాంతం కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకుని నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని పార్టీలో ఉండగానే ఇది ఇచ్చావు. 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితమే నన్ను చెప్పు తీసుకోవడానికి చెప్పి ఒక కాలంలో ఇంకొక అన్నాడు, మీ అందరికి తెలుసు. దాని నుంచి డివేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడుతుంది ఎక్కువ. సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫోకస్ డివేట్ చేయాలి, నాని ఫోకస్ డివేట్ చేయాలి, స్వామిదాస్ ఫోకస్ డివేట్ చేయాలి. మంచిగా పనిచేసే వాళ్ళు చేయకూడదు. ఈ రాష్ట్రం నా చేతితో, నా కొడుకు చేతితో, నా మీడియా చేతితో ఉండాలి.
మేము ఇక్కడ దోచుకు తినాలి, మా కుటుంబాలే ఏలుకోవాలి, అది ఆయన నైజం, చంద్రబాబు నైజం, అతని కొడుకు లోకేష్ నైజం. సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఫుడ్ సోల్జర్స్ లేరు అక్కడ. చెప్తాను 24లో పార్టీ క్లోజ్, ఎలక్షన్ లాస్ట్. ఇట్లాంటి ఓరకొక్కలు పెంచి మాలాంటి బీసీలను అమాయకులను చేసి మోసగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా రాపూర్లో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ బీసీలను విమర్శించారని, వారికి ఏం చేశారో చెప్పాలని కురుగొండ్ల రామకృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగోడు నాగేశ్వరరావు, సదాశివం, గూడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే సార్ మాల పట్టుకోండి సార్. రాష్ట్రంలో 962 మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఈ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనా కాలంలో బీసీలకు జరిగిన దగా, మోసం, అంచెవేతనం, అదేవిధంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బడుగు బలహీన వర్గాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు అన్ని కులాలకి ఏ విధమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగిందో అవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో వాషింగ్ మిషన్ ఇచ్చాం. అన్ని రకాలుగా గోడౌన్లో పెట్టి అది కూడా మంచి క్వాలిటీని, ఏదో తక్కువ రకాలు కాకుండా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ మండలంలో కూడా ఒక తట్టడి మట్టేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ బీసీలకి ఏమైనా పనిముట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎలాంటివి ఎక్కడా లేవు. అభివృద్ధి అనేది శూన్యం. ఆయన మరి అప్పులు మాత్రం లక్షల కోట్లు చూపిస్తున్నాడు. మరి ఆ రోజు మనం అన్ని దగ్గరలో కూడా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చి ఆ రోజు 1,00,000 కోట్ల అప్పు ఉంటే ఈ రోజు ఏమి ఇవ్వకుండానే 8 లక్షల కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చూపిస్తున్నాడు. అంతా కూడా ఆయన బ్యాంకుకి సర్దుకొని కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి మీద దాడులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఉన్న వాళ్ళని ఎవరిని ఉండనీయకుండా వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారు, వాళ్ళ సంపద లాక్కున్నారు. అన్ని లాక్కునేది కూడా కాకుండా వాళ్ళ మీద కేసులు బనాయించారు. మేము ఈ పార్టీని నిలబెట్టడానికి, అన్ని విధాలా ఉండడానికి బీసీ ఉంటే టీడీపీ ఉండాలా. బీసీలు వద్దనుకున్న పరిస్థితుల్లోనే మనకి అందరూ కూడా ప్రతి ఒక్క కార్పొరేషన్ అనేది ప్రతి క్యాస్ట్ కి పెట్టడం జరిగింది. కుమ్మరకు కావచ్చు, మంగళకు కావచ్చు, సాకలకు కావచ్చు, ప్రతి ఒక్క ఎవరైతే స్వర్ణకారులకు కావచ్చు, ఆచార్యులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి దాదాపుగా 63 బీసీ కార్పొరేషన్లు పెట్టి దానికి చైర్మన్ పదవులు ఇచ్చి ఆ చైర్మన్ పదవులకి వాళ్ళ కింద అగ్రకులాలైనటువంటి వాళ్ళని పిఏలుగా పెట్టి వాటికి నిధులు లేకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా బీసీ లోన్స్ లేకుండా ఎక్కడా కూడా ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి మొత్తం కూడా ఉన్న అమౌంట్ని కూడా మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి కోట పంచాయతీలో గడిచిన 4.5 ఏళ్లలో జగనన్న నివాస గృహాల్లో ఒక్కటి కూడా నిర్మించిన దాఖలాలు లేవని, అలాంటి ప్రభుత్వం గురించి వైకాపా ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఎంపీటీ సభ్యులు శంషుద్దీన్, దారా సురేష్లు విమర్శించారు. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అంజమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సమస్యలు వంటి వాటిపై సభ్యులు చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు శేషయ్య, సౌజన్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా అర్జునాడు కొట్టలేదు, దుందికాలని కొట్టలేదు. మేమేమన్నా పాపం చేసామా? మా మృతులు ఆ విధంగా దుర్బలంగా ఉంటే పట్టించుకోవట్లేదు. విషయంతో పట్టుపక్కన స్ప్రేతో పట్టించండి. స్ప్రే ముందు ఎస్ఎల్జీ కాలనీ కానీ శాస్త్ర పరంగా ₹1 కట్టం మేడం. ₹1 కట్టాలని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి పంపించడం శాంక్షన్ అయితే మనం ఇవ్వగలం. సుమారుగా 25,000 మంది జనాభా ఉన్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో ఒక్క పేదవాడికి ఒక్క ఇల్లేనా నిర్మించారా? కోట పంచాయతీకి అలా చేయలేదండి. ఎందువల్ల దాన్ని లెవెల్ చేశారు కదా ప్లాట్స్? లెవెలింగ్ చేసి ఫిక్స్ అయినాయి. ఎందుకు లెవెల్ చేశారు? ప్లాట్ చేయాలనే ఉద్దేశంతోనే కదా. ఇవ్వాలన్న ఉద్దేశంతో చేశారు. ఈ రోజు పోయి ఆ కాలం నాశనం చేస్తున్నారు. ఇల్లు లేవని ఒక్కొక్క ఇంట్లో పెళ్లిళ్ళు అయిపోయి 3-4 కాపురాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ 450 ఇళ్ళకి తొందరలోనే అది కూడా వస్తుంది. ఆ డివిజన్ లేఅవుట్లోనే ఇల్లులు కట్టి దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ కూడా జరుగుతుంది. దాని మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయినాము. తొందరగానే ఫండ్స్ శాంక్షన్ అవుతాయి, అవి కూడా వస్తాయి. ఈసారి జరిగే హౌస్ సైడ్ పట్టాలు మనం 1719 మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే అందరికి తెలియాలని చెప్తున్నాను. వాటిని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు ట్రయల్ రన్ కూడా జరుగుతుంది. ఇందాక ఆ రిజిస్ట్రార్ మేడం కూడా ఫోన్ చేస్తే అదే నేను సీను చెప్పాను. ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా ట్రయల్ రన్ ఒకటి చేస్తారు. చేసిన తర్వాత 1719 కూడా మ్యాపింగ్ జరిగిన వాటన్ని పిలిచి మీ సహకారాన్ని కూడా అందించండి. వాళ్ళని బెనిఫిషరీస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే అదొక కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందు 1800 ఎకరాలకి 2003 ముందు అంటే 220 సంవత్సరాలు ముందు ఇచ్చిన టీకేటీ పట్టాలను కూడా ఫ్రీ ఫండ్ చేయడం జరిగింది. మా విఆర్ఓ లాగినవన్నీ కూడా వెరిఫై చేసి అవి పక్కా అంటే వెరిఫికేషన్ తర్వాత వాటిని కూడా విడుదల చేస్తున్నాము. వాళ్ళకి కూడా ప్రొసీడింగ్స్ వచ్చేసి వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ద్వారా ఈ మధ్యలో జరిగింది. తర్వాత రీసర్వే కూడా జరుగుతూ ఉంది. మంతాలి, అల్లంపాడు, కల్లాలి అది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. శ్రీనివాస ఇంకా వెళ్ళలేదు. తెలుసు మండల కార్యాలయంలో అన్నిటికీ కూడా చేశారని అనుకుంటున్నాను. మీకు ఎవరైనా ఏమన్నా అన్నీ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ అందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. కోట మండల ప్రజానికానికి వీలైనంత నేను చేయగలిగినంత చేశాను. ఎవరన్నా మీద ఇబ్బంది పెట్టున్నా ఎవరన్నా ఏదైనా నాకు ప్రతిపక్ష చేసుకోవాలి. కానీ అందరికీ నేను కృతజ్ఞత మాత్రం తెలుసుకుంటున్నాను. నేను కోట మండలం అంటే వచ్చేటప్పుడు చాలామంది చాలా రకరకాల నాయకులు ఉంటారు. వాళ్ళందరి దగ్గర కోట పట్టణంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అర్చకులకు 9,000 రూపాయలు విలువ చేసే పంచాంగాలను అందజేశారు. దాతలుగా నాగరాజు, వెంకట కామాక్షి ఉపాధ్యాయ దంపతులు వివరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు, ప్రసాద్ బాబు, శేషస్వామి, నరేష్, హేమంత్, యుగంధర్, సాయిబాబు, చలపతి తదితరులు పాల్గొన్నారు. సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి చేత పంచాంగ వితరణ అనే ఒక కార్యక్రమం జరుగుతోంది. బ్రాహ్మణులకు ఈ పంచాంగాలను అందించమని సూరపరాజు నాగరాజు గారు, వెంకట కామాక్షి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఇప్పుడు ప్రారంభమవుతోంది. పంచాంగాలను బ్రాహ్మణులకు వితరణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ సీతారామ ధార్మిక సంస్థ వారి ఆధ్వర్యంలో ఇవాళ కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ పంచాంగం వితరణలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సూరపరాజు నాగరాజు గారు, వెంకట కామాక్షి దంపతులు 9,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారికి మన సంస్థ తరఫున, మన బ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 50 మంది అర్చకులు, పురోహితులకు 2 పంచాంగాల చొప్పున, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతులు రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని మరియు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి బుట్టేవారి పంచాంగాన్ని 2 పంచాంగాల చొప్పున
9,000 రూపాయలు విలువ చేసేటటువంటి పంచాంగాలను ఉపాధ్యాయ దంపతులు శ్రీమాన్ సూరపరాజు నాగరాజు గారు, శ్రీమతి వెంకట కామాక్షి దంపతులచే జాతి తోలు కప్పుకున్న అవినీతిపరుడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అని, దళిత జాతి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని జీడీ నెల్లూరు టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండయ్య, యువత కార్యదర్శి కుప్పయ్య తదితరులు విమర్శించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు నారాయణస్వామిపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి లేదంటూ వారు వివరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, నా పేరు గుండయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు. ఈరోజు మన యొక్క డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. థామస్ గారిని గుండయ్య, చిట్టిబాబు నాయుడు ఏదో చెప్పి తీసుకొచ్చారని ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. నారాయణస్వామి గారు గుర్తుపెట్టుకో, మీరు డాక్టర్ విఎం థామస్ గారు ప్రపంచ మేధావి. నేను చెప్పో చిట్టిబాబు నాయుడు చెప్పో అతను రావాల్సిన అవసరం లేదు. అతని గురించి 2 మాటలు చెప్తా, తెలుసుకో నారాయణస్వామి గారు. ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, చంద్రబాబు నాయుడు మెచ్చిన నచ్చిన నాయకుడు డాక్టర్ విఎం థామస్ గారు. అలాంటి థామస్ గారు ఈరోజు ఈ భూప్రపంచంలోనే, యావత్ భారతదేశంలో కాదు భూప్రపంచంలోనే ఎక్కువగా బిడ్డలు లేని వాళ్ళకి టెస్ట్ బేబీ ద్వారా 75,000 మంది బిడ్డల సృష్టికర్త. ఈ భూలోకంలో బ్రహ్మ అయితే మరో బ్రహ్మ డాక్టర్ విఎం థామస్ గారు. గుర్తుపెట్టుకో నారాయణస్వామి గారు. ఆయన వచ్చిన తర్వాత నీకెందుకో మధ్యస్థిమితి లేకుండా పోతున్నది. డాక్టర్ విఎం థామస్ గారు ఈ భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలోనే 75,000 మంది బిడ్డల సృష్టికర్త డాక్టర్ విఎం థామస్ గారు. అదే కాదు 73 ఏళ్ల ముసలావిడి కూడా 3 బిడ్డల్ని జన్మనిచ్చినటువంటి మరో బ్రహ్మ డాక్టర్ థామస్ గారు. అలాంటి వ్యక్తికి గుండయ్యో, చిట్టిబాబు నాయుడు ఇంకొకరు చెప్పి వచ్చే వ్యక్తి కాదు ఆయన. ఈరోజు చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ, ఉంజిల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్, శిరీష దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ఇంద్రసేనమ్మ, ఈవో నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर
शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేది నేనే. రాపూరు ప్రాంతంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. గూడూరు పట్టణంలోని 1వ వార్డులో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి. బీసీలకు జగన్ చేసిందేమీ లేదు. రాపూర్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తదితరులు. వైభవంగా పల్లకీ సేవ, ఊంజల సేవ. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.